హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. టమాటాతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే టమాటా పెరుగు పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. ఏ విధంగా చేస్తే మా ఇంటిలో 10 నచ్చుతారు అనేది ఇక్కడ మీకు చూపించబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు విజిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కానీ మీరు క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. అవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మందపాటి గిన్నెలు కానీ లేదా ఒక మూకుడు కానీ తీసుకొని కాస్త నూనె వేసి ముందు పోపు పెట్టేసుకుంటున్నానండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. పప్పులన్నీ వేగిపోయండి. ఇందులో ఎండుమిరపకాయ కూడా పోపు పెట్టుకోవాలి, నేను మిస్ చేశాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిగా వేయకుండా కొద్దిగా వేగాలన్నమాట. అంటే మనకి తింటున్నప్పుడు క్రంచీగానే ఉండాలి, కొద్దిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. లైట్గా సాల్ట్ వేసానండి, ఎందుకంటే మనం పెరుగులో వేరేగా సాల్ట్ వేస్తాం, కానీ ఈ ఉల్లిపాయ ముక్కలకు కూడా కొంచెం సాల్ట్ వేయటం వల్ల చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఒక 1 or 2 minutes వేయించాను అంతేని, ఉల్లిపాయలు తీసేసాను. ఇప్పుడు అదే గిన్నెలోని తరిగి పెట్టుకున్న టమాటాలని, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పోపు ఉల్లిపాయ ముక్కలు వెనక నుంచి యాడ్ చేస్తే పెరుగులో చాలా రుచిగా ఉంటుందండి. అన్నీ కలిపి మనం ఉడికించి కలిపేయచ్చు, కానీ అలా కాకుండా మీరు వెనక నుంచి కలిపితే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు ఎప్పుడైనా సరే గరిటెతో శుభ్రంగా వేస్తే గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అది క్రీమ్లా అయిపోతుంది. కవ్వం పెట్టి కూడా చిలుక్కోవచ్చు అనమాట. అంటే ఎక్కడ గడ్డలు లేకుండా ఉండాలి, చిక్కగా పెరుగు బాగుండాలి. టమాటాలు దేశీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, అవి బాగా పుల్లగా ఉంటే మాత్రం పెరుగు మీరు అంత పులుపు తీసుకోకండి. ఒకవేళ హైబ్రిడ్ టమాటాలు వాడారు అనుకోండి, పెరుగు కొద్దిగా పులుసుని తీసుకోండి. ఇలాగ కవ్వం ఏదైనా తిప్పిన వెంటనే కడిగేసుకోండి. ఇది ఒక టిప్ అనమాట. అలా పక్కన పడేస్తే అవి ఎండిపోయాక మనకి అది క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. అలాగే ఆ పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఇక్కడ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, టమాటాల్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. అలాగే కారం కోసం ఎండుమిరపకాయ వేయలే కదా, అందుకని కొద్దిగా కారం వేసుకున్నాను అనమాట. గరిటెతో దీంతో పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసినట్టు చేయండి. బాగా ఉడికిపోయాయి. కాకపోతే ఈ వేడి మీద తీసుకెళ్ళి పెరుగులో మనం వేసుకోకూడదు, పెరుగు విరిగిపోయినట్టుగా అవుతుంది. ఒక బౌల్లోకి తీసుకున్న పెరుగుని చూసారు కదా, క్రీమ్లా ఉంది ఇది. దీంట్లో మనం ఆల్రెడీ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, అది బాగా కలుపుకొని చల్లారిపోయిన ఉడికిపోయిన టమాటా కూడా వేసేసానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం ఆల్రెడీ పోపు ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, అది కలిపేయటం అనమాట. ఇక్కడ 2-3 వేరియేషన్స్ చెప్తానండి. పెరుగు పచ్చడి టమాటా అంటే కేవలం టమాటా ఉడికించి పెరుగులో వేసి పోపు పెట్టుకుంటారు ఒకటి. వాళ్ళు ఉల్లిపాయ నచ్చరనమాట. కొంతమంది ఉల్లిపాయని ఇష్టపడతారు, కంప్లీట్గా టమాటాతో పాటు ఉల్లిపాయను కూడా పూర్తిగా కుక్ చేసి కలుపుకుంటారు, అదొక రకమైన రుచి అండి. కొంతమంది టమాటాను ఉడికించి ఇప్పుడు ఇలా పెరుగంతా వేసాక పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటారు, అదొక రుచి. మాకేంటంటే పోపులో ఆ ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా మెత్తబడాలి, అలాగే క్రంచీగా ఉండాలన్నమాట. ఈ టేస్ట్ మా ఇంట్లో చాలా నచ్చుతారన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే ఉల్లిపాయ పచ్చిగా మరీ ఘాటు ఉండదు, కానీ క్రంచీగా తగులుతూ చాలా రుచిగా ఉంటుంది, చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నా స్టైల్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఉంటాను ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.